సో హే గైస్, ఎలా ఉన్నారు? తెలుసు కదా, నేనైతే ఇప్పుడు పీలేరులో ఉన్నాను. ఫుల్ చిల్ అవుతున్నా. ఇంక ఇదైతే మా డాడీ స్కూటీ అనమాట, ఎంటార్క్. సో రీసెంట్గా దీనికైతే యాక్సిడెంట్ అయింది. చాలా పెద్ద యాక్సిడెంటే, చాలా డ్యామేజ్ అయింది బైక్ మాత్రం. కాకపోతే డాడీ లేరు బైక్లో, వేరే తమ్ముడు ఎత్తుకెళ్ళారనమాట, వేరే పిల్లోడు. సో అతనికైతే ఏం కాలేదు, అదే మంచి విషయం. ఇంకా సరే అని చెప్పి ఇవాళ అయితే సర్వీస్కి ఇస్తున్నా. డాడీకి ఇన్ని డేస్ టైం లేదనమాట సర్వీస్కి ఇద్దామంటే. ఇప్పుడైతే నేను సర్వీస్కి ఇవ్వాలి, చాలా ఉందన్నమాట వర్క్ దీంట్లో. ఒక సెకండ్ ఆగి చూపిస్తాను, చూడండి ఏమేమైందో. BS4 ఎంటార్క్, ఇంజన్ కట్ ఆఫ్ కూడా లేదు, సైడ్ స్టాండ్ వేస్తే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే బాగా పడింది. ఇంకా చూడండి అన్ని లెఫ్ట్ సైడే అనమాట. ఇదైతే బెండ్ అయిపోయింది బ్రేక్ అయితే. అండ్ ఇక్కడ చూడండి అర్థమవుతుంది ఎంత హెవీగా డ్యామేజ్ అయిందో. అండ్ ఈ స్టాండ్ కూడా అసలు గోక్కునేసింది. స్టాండ్ ఆన్లో ఉంటుంది కదా, సో స్టాండ్ ఇది 3 గోక్కున్నాయి అనమాట. ఇది ఇంకా హ్యాండిల్ అయితే లైట్ వైబ్రేషన్ ఉంది. ఫ్రంట్ అయితే ఫుల్ డ్యామేజ్ అనమాట. ఇది ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఈ ప్యానెల్స్ 2 చేంజ్ చేపిస్తున్నా, సెట్ చేంజ్ చేపిస్తున్నా. ఇది కూడా కొంచెం ఊగుతుంది, హెడ్ లైట్ కూడా. ఇది హెడ్ లైట్ ఊగిందంటే 5,000-6,000 ఈజీగా వేస్తారనమాట హెడ్ లైట్కి మాత్రమే. సో ఇప్పటికైతే నేను ప్యానెల్స్ మొత్తం చేంజ్ చేయించేస్తున్నా. ప్యానెల్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. నేనైతే ఆర్డర్ చేశాను చాలా డేస్ బ్యాక్, అవి అయితే వచ్చేసాయి. ఇంకా ఇదైతే మార్పియట్లేదు, దీనికి జస్ట్ స్టిక్కరింగ్ వేపిస్తాను ఏదన్నా. అండ్ స్టాండ్ కూడా బెండ్ అయింది, దీన్ని కూడా మార్పించాలి. అండ్ ఫ్రేమ్ అంతా లూజ్ అయిందనమాట. అంటే ఇది పడ్డం వల్ల ఫ్రేమ్ అంతా లూజ్ అయింది, ఇదంతా తీయించి మళ్ళీ చేయించాలి. ఇదిగోండి, ఇంకా మిర్రర్ ఊడిపోయింది. మిర్రర్ దానివల్ల ఊడిందో లేదో మరి తెలియదు, లూజ్ అయినట్టుంది ముందే. ఇంక ఈ ప్యానెల్ కూడా చేంజ్ చేయించేస్తున్నా. లెఫ్ట్ సైడ్ అయితే ఏం కాలేదు, ఓన్లీ రైట్ సైడ్ అయితే ఏం కాలేదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫుల్గా స్కిడ్ అయినట్టుంది బైక్. బెస్ట్ విషయం ఏమంటే తనకేం కాలేదు, బ్రదర్కి. సో ఇప్పుడైతే నేను సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను, చూద్దాం బిల్ మొత్తం ఎంత అవుతుందో. సో బైక్ అయితే మార్నింగ్ ఇచ్చినాం, ఇంతవరకు అయితే ఏం రెస్పాన్స్ లేదు. ఒకసారి వెళ్ళి చూడాలి అక్కడ ఏముందో. అండ్ టీవీఎస్ మీరు ఇట్లా స్పేర్ పార్ట్స్ మార్చుకోవాలంటే మీకు ఒక ప్లాన్ చెప్తాను. అంటే ఇప్పుడు లాస్ట్ టైం సర్వీస్ అప్పుడు నేను ఒక ప్లాన్ తీసుకున్నా, అది ఎప్పుడు తీసుకోవచ్చో అడుగుతాను ఒకసారి. అండ్ ఆ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రతి స్పేర్ పార్ట్ పైన 10% డిస్కౌంట్ వస్తుంది, అండ్ లేబర్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది. సో బెనిఫిట్స్ ఉంటాయి 2. ఇప్పుడు అడుగుతాను ఒకసారి ప్లాన్ ఎప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ మన బండికి ఏమైనా అయింది అనుకోండి, అప్పుడే తీసుకోవచ్చు అనుకుంటాను. అప్పుడే స్పేర్ పార్ట్స్ అన్నిటికీ 10% ఆఫ్ వస్తుంది. అది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను మీకు ఏం ప్లాన్ అని. సో చేసి అయితే బయట పెట్టారు, ఏం చేశారో తెలియట్లేదా. ఇదైతే ప్యానెల్ అయితే వేశారు, ఇది బాగుంది. అండ్ ఇటు సైడ్ ప్యానెల్ కూడా చేంజ్ అయింది, ఈ 2 ప్యానెల్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఇది ఇంకా అట్లానే ఉంది. బ్యాక్ బ్రేక్ పడట్లేదు, ఇంకా సీట్ చేయలేదు, మిర్రర్ వేశారు. ఏం చేశారు నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయన్నమాట, చెప్పేసి వచ్చాం మళ్ళీ. ఇప్పుడైతే ల్యాప్టాప్కి స్క్రీన్ గార్డ్ వేయించడానికి వెళ్తున్నాం. మీరు కూడా ఎవరైనా ల్యాప్టాప్ ఉంటే ఫస్ట్ స్క్రీన్ గార్డ్ వేయించుకునేసేయండి. ఒక 30 days వాడారనుకోండి, గీతలు పడిపోతే మళ్ళీ వేయించిన అంత యూజ్ ఉండదు అనమాట. కొన్న వెంటనే వేయించేశారంటే కొంచెం గీతలు పడ్డా కూడా మళ్ళీ చేంజ్ చేసుకునే ఉంటుంది. ఎంత ఒక 200-250 ఉంటుంది అంతే. సో నిన్ననే ఎంటార్క్ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కొన్ని ఉన్నాయి డాంపర్స్ అవంతా, అవన్నీ ఇంకా ఆర్డర్ ఇచ్చాను, లేవంట అసలుకి.
ఏం స్పేర్ అడిగినా లేదు, ఆర్డర్ పెట్టాలంటున్నారు. ఆర్డర్ పెట్టి ఇప్పటికి 3-4 months చేస్తారు వాళ్ళు. అండ్ చూపిస్తాను ఒకసారి. నిన్న అయితే లేట్ అయిపోయింది, మూవీకి వెళ్ళిపోయినాం అనమాట ఈవినింగ్ కూలీకి. చూడొచ్చు, వాచబుల్, 1 time వాచబుల్. క్వాలిటీ అయితే వాచబుల్ అంటే, కాకపోతే తెలుగు వాళ్ళతో సినిమా చేసిన చాలా రోజుల తర్వాత మంచి ఫీల్ ఉంది. అక్కడైతే సినిమాలే వేరు, జైపూర్లో తెలుగువి వేస్తారు తక్కువ, అది కూడా ఒక షో అట్లా వేస్తారనమాట. ఇప్పుడైతే ఈ డ్యూక్ వచ్చేసిందే ట్యాంక్ కవర్ వేపించడానికి వెళ్తున్నాం. ఇక్కడైతే గీతలు అంతా పడిపోయాయి అనమాట. సో దీనికి ట్యాంక్ కవర్ వేపించడానికి వెళ్తున్నాము. దీనికైతే పీలర్లో కుట్టిస్తారు, అప్పటికప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని మనకి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేయిస్తారనమాట, మనకి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు దానికే వెళ్తున్నాం పీలర్లో. అండ్ దీని నుంచి వచ్చిన తర్వాత ఎంటార్క్ చూపిస్తాను. ఎంటార్క్ అయితే న్యూ బండి, కొత్త బండి తీసిన ఫీల్ వచ్చింది నాకైతే. ఎస్టర్డే ఇన్ని డేస్ ఆ సౌండ్స్ విని చూడండి, పీలర్ అయితే దుమ్ములో నిండిపోయింది అనమాట. జైపూరే బెస్ట్ అనిపిస్తుంది పొల్యూషన్లో ఇప్పుడు. సో మొత్తానికి అయితే ప్యానెల్స్ వచ్చేసాయి, రెడీ చేయించేసాను అనమాట నిన్న. సో ప్యానెల్స్ అయ్యింది, ఇటు సైడ్ ప్యానెల్ అయ్యింది. ఇది సపరేట్ అంట, మళ్ళీ దీనికి సెట్ రాదంట, ఇది ఒక వేస్ట్. మళ్ళీ దీనికి మళ్ళీ ఆర్డర్ పెట్టించారు. దీనికి ఇంకా 1 week 2 weeks పడుతుంది. వాళ్ళు చెప్పేది 2 weeks 3 weeks అని, అది అయ్యేది మాత్రం 1 month 2 months. అండ్ గ్రిప్స్ చేంజ్ చేయించేసాను. ఇంకా ఇక్కడ డాంపర్ వస్తుంది, డాంపర్ ఒకటి, ఇటు సైడ్ ఒక డాంపర్స్ వేపించాలి, అవి కూడా ఆర్డర్ పెట్టాను. ఇంకా సీట్ కవర్ కూడా ఆర్డర్ పెట్టా. ఇంకా ఇదే అయితే బైక్ అయితే, సో ఇది కూడా చేంజ్ చేశాను అనమాట. ఇది కూడా ఇప్పుడు షేక్ అవ్వట్లేదు, ఇది కూడా చేంజ్ చేయించేసా. ఇది కూడా వేరేది. ప్లాన్ అని ఒకటి చెప్పాను కదా, ఆ ప్లాన్ వచ్చేసింది. ఏఎంసీనో ఏదో ఉందన్నమాట. ఆ ప్లాన్ తీసుకుంటే ఏమంటే బెనిఫిట్, ఇప్పుడు నాకు స్పేర్ పార్ట్ ఒక్కొక్కటి సైడ్ ప్యానెల్స్ 1500-1600 పడ్డాయి. సో 10% డిస్కౌంట్ వచ్చింది స్పేర్స్ అన్నిటిపైన. ప్లస్ ఓన్లీ ఆయిల్ చేంజెస్కి వీటికి మాత్రం ఫుల్ లేబర్ ఛార్జ్ తగ్గుద్ది అనమాట. ఎక్స్ట్రా ప్యానెల్స్ ఇట్లాంటివి ఏమైనా చేంజ్ అయిపోయాలంటే దానికి మాత్రం లేబర్ కాస్ట్ పడుద్ది, బట్ డిస్కౌంట్ మాత్రం వస్తుంది అనమాట. ఇంకా అదే బెనిఫిట్, 1 yearలో మీరు 3 times సర్వీస్ చేయించుకుంటే లేబర్ ఛార్జెస్ ఉండవు. అండ్ మీరు ప్యానెల్స్ ఇట్లాంటివి ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఈ ప్లాన్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు మీకు ఒకవేళ టీవీఎస్లో ఏదైనా కావాల్సి వచ్చి 1 yearలో ఖచ్చితంగా 3 services చేయిస్తారు, అలా కవర్ అయిపోద్ది అనమాట మొత్తం డబ్బులు. ఎలాగో 3 services చేయించినా ఒక్కో సర్వీస్కి లేబర్ ఛార్జ్ 400-500 పడుద్ది, 300-500 మధ్యలో. సో అదేదో మనం ప్లాన్కి పెట్టామనుకుంటే 2 types ఉంటాయి ప్లాన్స్, ఎకానమీ అండ్ ప్రీమియం ఉంటుంది. ప్రీమియం తీసుకోండి 1300 ఏమో ఉంటుంది. ఇట్లా 3 times తీసుకున్నా కూడా అట్లే అవుతుంది కదా. సో 1 yearలో మీరు 3 times ఖచ్చితంగా సర్వీస్ చేయిస్తారంటే మాత్రం ప్లాన్ తీసుకోండి, బెస్ట్ అవుతుంది మీకు. అండ్ అయితే బండి అయితే ఒక్క సౌండ్ లేదనమాట, స్మూత్ అయిపోయింది మొత్తం.